కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఒక క్వాలిఫైడ్ డాక్టర్, ఒక ఇండిపెండెంట్ గర్ల్ కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీ, ఎలా కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఆపర్చునిటీస్, ఇక్కడ ప్రయారిటీస్, ఇక్కడ ఉండే కైండ్ ఆఫ్ ఐ వోంట్ సే బయాస్ బట్ హీరో బయాస్ ఒక మేల్ సెంట్రిక్ ఇండస్ట్రీలో ఎలా అనిపిస్తుంది? బికాజ్ మీకు రావాల్సినంత గ్లామర్ పాత్రలు రాలేదు, డీగ్లామరైజ్ రోల్స్, కొంచెం రెగ్యులర్ రోల్స్ వచ్చాయి అని చాలా మంది. యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్నట్టున్నాను బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ విమెన్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు లుకింగ్ బ్యూటిఫుల్. దట్ వాజ్ మై ఎజెండా ఆల్వేస్. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉండడం అనేది వెరీ సబ్జెక్టివ్ ఎలిమెంట్. ఫిట్టింగ్ ఇన్ టు ద బ్యూటీ స్టాండర్డ్స్ ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్. రెండింటికి చాలా తేడా ఉంది. ఆ తేడా చాలా మంది డిస్కస్ చేయరు. ఫిట్టింగ్ ఇన్ టు బ్యూటీ స్టాండర్డ్స్, ఇప్పుడు బ్యూటీ స్టాండర్డ్స్ ఏంటంటే హ్యావింగ్ హై చీక్స్, హ్యావింగ్ గుడ్ జా లైన్, హ్యావింగ్ స్లిమ్, దీస్ ఆర్ బ్యూటీ స్టాండర్డ్స్. దట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్. ఎవ్రీబడి ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దర్ ఓన్ వే. సో నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. వైల్ ఐ వాజ్ వర్కింగ్ అట్ అపోలో, నేను ఈవినింగ్స్ వెళ్ళి థియేటర్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అపోలోకి వచ్చి మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ దిస్ యూస్ టు బీ మై సైకిల్ ఫర్ ఆల్మోస్ట్. సో నాకు క్రాఫ్ట్ పట్ల అవగాహన అప్పుడే వచ్చింది. సో ఐ థాట్, అరే నేను గ్లామరస్ రోల్స్ చేసి నేను ఏం సాధిస్తాను? దట్ వాజ్ మై ఆల్వేస్ మై క్వశ్చన్. అది ఈ క్వశ్చన్ మీరు ఊర్వశి రౌతేలా గారిని అడగాలి, ఎందుకంటే ఆవిడ బ్యూటీ ప్యాజెంట్ నుంచి వచ్చారు అది కాబట్టి. ప్లీజ్ కంటిన్యూ. సారీ అబౌట్ దట్ ఫ్లిపెంట్ జోక్ బట్ సో ఐ ఆల్వేస్ సబ్కాన్షియస్లీ అండ్ ఆల్సో సమ్వేర్ a bit consciously I chose something which was very interesting, which was చెప్పినట్టు డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలి. ఇప్పుడు చాలామంది నన్ను అడిగారు, లైలాలో అసలు మీరు ఎందుకు ఆ రోల్ చేశారు, పొలిమేర చేసినప్పుడు కూడా యాక్చువల్లీ నన్ను అదే అడిగారు. పొలిమేర 1లో దేర్ వాజ్ ఇంటిమేట్ సీన్స్, అసలు ఎందుకు చేశారు మీరు డాక్టర్ అయ్యి ఉండి అని అడిగారు. అది వేరే ప్రొఫెషన్, ఇది వేరే ప్రొఫెషన్. అండ్ ఇందులో నా క్రాఫ్ట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చేశాను. దెన్ వెన్ పొలిమేర 2 కేమ్, లాస్ట్ 20 minutes లక్ష్మి క్యారెక్టర్ థియేటర్లో అందరిని కూర్చోబెట్టింది. అండ్ ఇట్ స్పోక్ అబౌట్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మోరల్గా ఆడియన్స్కి నచ్చింది నా క్యారెక్టర్, చెప్పింది కన్విన్సింగ్గా అనిపించింది. సో నౌ దే వాంట్ మీ టు డూ ఓన్లీ ప్రోగ్రెసివ్ రోల్స్. సో లైలాకి వచ్చేసరికి క్యారెక్టర్ ఇస్ వెరీ నైవ్. నేను చెప్పినట్టు నేను 2011-10లో ఎలా ఉండేదన్నో ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. సో అది చేసేసరికి ఆడియన్స్ ఏంటి పొలిమేరలో అంత మంచి క్యారెక్టర్ చేసి ఇందులో ఇలా. ఐ యాజ్ అన్ యాక్టర్ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు నా ఐడియాలజీకి భిన్నంగా ఉన్న క్యారెక్టర్స్ నేను చేయగలగడమే కదా యాజ్ అన్ యాక్టర్గా నేను చూడాలి. సో అది ఎవరు చూడరు. గ్లామరస్ రోల్స్ చేస్తున్నానా లేదా అంటే, ఇంకెన్ని ఇయర్స్ ఫీమేల్ ఓన్లీ గ్లామరస్ రోల్స్కి కన్ఫైన్ చేస్తారు? దట్ ఈస్ మై దాదాపు యా నా చాయిసే అది. ఇట్స్ నాట్ దట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి చెయ్యాలి ఆర్ అది ఇదని కాదు. నేను చెప్పాను కదా, నేను ఎన్జిఓస్లో వర్క్ చేసినప్పుడు చాలామంది అమ్మాయిలు, ఆ మూవీలో నా క్యారెక్టర్ సుందరి డార్క్ స్కిన్ ఉంటుంది, దెన్ ఎవ్రీబడి క్రిటిసైజెస్ హర్ ఫర్ బీయింగ్ లైక్ దాట్. ఎంతోమంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి, చిన్న పిల్లలు లైక్ టీనేజర్స్, అక్క సినిమాల్లో వాళ్ళు అలా ఉంటారు కదా, ఇలా ఉంటారు కదా, మాకు అలా ఉండాలనిపిస్తుంది, ఇలా ఉండడం వల్ల అందరు మమ్మల్ని తక్కువ చూస్తారు, అది ఇదని బాధపడ్డారు. వాళ్ళకి నేను ఇదే చెప్పాను, అది కాదురా, మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ ఫైట్ చేయగలుగుతామని. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది. వీ కాంట్ హ్యావ్ అన్ ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్ విత్ దెమ్. సో దట్ క్యారెక్టర్ వాజ్ అ ప్యూర్ డెడికేషన్ టు దోస్ యంగ్ గర్ల్స్. అంతే. కానీ మీరు అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు మీరు యాక్టింగ్ చేయాలని వచ్చారు, యూ లవ్ ది ఇండస్ట్రీ, ఎక్కడో మీకు సెల్ఫ్ ఏంటది బౌండరీస్ ఎక్స్టెండ్ చేసుకుని యూ వాంట్ టు పుష్ యువర్ సెల్ఫ్, అది కనిపిస్తుంది క్లియర్లీ. యూ వాంట్ బ్రేక్ అ లాట్ ఆఫ్ బ్యారియర్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ సోషల్ అజెండాల మధ్యలో వచ్చేస్తే మీ ఓన్ అండ్ ప్లస్ మళ్ళీ డైరెక్షన్ అండ్ రైటింగ్ టీమ్, ఇన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయితే మీరేమిటి అన్నప్పుడు మీకు ఐడెంటిటీ క్రైసిస్ రాదా ఫర్ పీపుల్ టు? ఇప్పుడు రేపు వచ్చి ఇప్పుడు ఎవరో వచ్చి మీకు ఆఫర్ చేయాలి, ఏం ఆఫర్ చేయాలి? ఓకే చాలా బాగుంటారు ఈ రోల్కి, కామాక్షి గారికి ఈ రోల్ ఇద్దాం అనుకోవాలా? లేదు ఇది గ్లామరస్ రోల్ కాబట్టి డిగ్లామరస్ రోలే ఇద్దాము బికాస్ షీ లైక్స్ దట్, అది ఇవ్వాలా? లేదు ఒక రైటింగ్ వర్క్ ఇవ్వాలా? ఏదైనా ఇవ్వచ్చంటారా? ఏదైనా ఇవ్వచ్చు, అంతేనా? ఏదైనా ఇవ్వచ్చు. అండ్ యాజ్ ఐ వాజ్ టెలింగ్, గ్లామరస్గా ఉండే క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటే ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ఇట్. జస్ట్ గ్లామర్ కోసమే చేయాలి అంటే నేను అది మీకు బికాస్ ఐ డోంట్ వాంట్ టు జస్ట్ లుక్ గ్లామరస్ అండ్ గో అవే. ఇప్పుడు లైలా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎందుకు సుందరి క్యారెక్టర్ చేసింది. సుందరి క్యారెక్టర్ ఇస్ వెరీ రిగ్రెసివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్, దెర్ ఇస్ అ క్యారెక్టరైజేషన్. అది మోరల్లీ గుడ్డా బ్యాడా అదంతా పక్కన పెట్టేస్తే, ప్రోగ్రెసివా రిగ్రెసివా పక్కన పెట్టేస్తే, ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్. అవును.
ఎంతమంది ఇప్పుడున్న యాక్ట్రెసెస్ హూ ఆర్ ఆల్సో డూయింగ్ లీడ్స్, హూ ఆర్ ఆల్సో డూయింగ్ ప్రామినెంట్ రోల్స్, ఎంతమంది చేస్తారు ఆ రోల్? చేయకపోవచ్చు. సో యు ఆర్ జస్ట్ అంటే మీరు యు ఆర్ డాబ్లింగ్ ఇన్ ఎ బోల్డ్ స్పేస్, క్రియేట్ మై ఓన్ స్పేస్ అంతే. అంటే యువర్ ఓన్ స్పేస్. లైక్ వివ్ సీన్ చాలా మంది మనకి రెఫరెన్సెస్ చూస్తే తాప్సీ ఫర్ ఎగ్జాంపుల్ డిడ్ చాలా మీనింగ్ఫుల్ రోల్స్ కి తను ఒక యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. తను రావడం గ్లామరస్ గా వచ్చినా కూడా యాక్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాం. సో అలాగా మీకు యాక్టింగ్ ఆపర్చునిటీస్ విరివిగా వస్తున్నాయా? నౌ ఐఎమ్ బిజీ. దిస్ ఇయర్ ఐఎమ్ ఆల్మోస్ట్ షూటింగ్ 6 ప్రాజెక్ట్స్ షూట్ చేస్తున్నాను. అవునా? అందులో అగైన్ పీపుల్ సెడ్ నువ్వు లీడ్ రోల్స్ వచ్చాయి, సైన్ చేస్తావు, నౌ డోంట్ డూ దిస్ అని. బట్ I have various reasons to say okay to certain roles. అది ఆ రోల్ గురించి అవి లీడ్ కాకపోయినా ఓకే అంటున్నారు. సపోర్టింగ్ రోల్ అయినా ఓకే అంటున్నారు. సపోర్టింగ్ రోల్ అయినా సరే I look at the canvas. If it is a pan India film and I'm playing a very prominent role which flips the script or the whole scenario movie lo plot twist ainte, I would do it because that will give me an expansion as an actor. Correct. కదా. సో ఒక్క ప్రాజెక్ట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇది ఒక్కటే అని నేను చెప్పలేను కానీ బట్ రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఇన్ ఎ గుడ్ స్పేస్. నవీన్ చంద్ర గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను విచ్ విల్ బీ రిలీజింగ్ సూన్. దెన్ ఐమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ విత్ వన్ బిగ్ యాక్టర్ హూ హ్యావ్ డన్ లైక్ ఆల్మోస్ట్ 50-60 ఫిల్మ్స్ ఇండస్ట్రీలో. ఎవరబ్బా? చెప్పలేను. ప్రొడక్షన్ నుంచి మాకు పోనీ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చెప్తే మేము తెలుగుగా గెస్ చేసేస్తాం. బి హ్యాపీ టు అనౌన్స్. కాకపోతే అదే ప్రొడక్షన్ నుంచి రాకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అనౌన్స్ చేయడం కరెక్ట్. వాళ్ళ ఆయన ఆపోజిట్ లీడ్ గా చేస్తున్నాను. దెన్ ఐఎమ్ డూయింగ్ కపుల్ మోర్ ఫిల్మ్స్. సో ఐఎమ్ ఇన్ అ గుడ్ స్పేస్ రైట్ నో. అండ్ ఇవి రిలీజ్ అయిన తర్వాత నేను ఎప్పుడు నా క్రాఫ్ట్నే నమ్ముకున్నాను, ఇప్పటికీ అదే నమ్ముకుంటాను. షీఈ్ అ పర్ఫార్మర్. ఈ అమ్మాయికి ఎలాంటి రోల్ అయినా ఇవ్వచ్చు అని డైరెక్టర్స్ రైటర్స్ రాయాలి ఇప్పుడు క్యారెక్టర్స్. సో ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ తెలుగు అమ్మాయిల్లో ఎస్పెషల్లీ అండ్ ఫీమేల్ యాక్టర్స్కి ఆ స్పేస్ లేదు ఇప్పుడు. ఐ వాంట్ టు క్రియేట్ దట్. మీకు బంధువులు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో? డూ యూ హ్యావ్ పీపుల్ దట్ యు నో అండ్ డూ యూ హ్యావ్ అంటే కొంచెం లీడ్స్ రెఫరెన్సెస్? బికాజ్ మీది డెంటిస్ట్ గారి ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఆయన కూడా ఒక ప్రొఫెషనల్. సో మీరు ఒక ప్రొఫెషనల్, మీ ఇద్దరు కలిసి ప్రొఫెషనల్స్గా ఉండడం వేరు. లైక్ మా మీడియా వాళ్ళ సినిమా తీసి నేను ఏదో యాక్టింగ్ చేశాను మధ్యలో, అది ఓకే. బట్ ఇండస్ట్రీలో డూ యూ హ్యావ్ కనెక్షన్స్? లేదండి. వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఈరోజు చాలామందికి తెలీదు. అందులో అఖిల్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను. యుఎస్ బ్యాచ్ మేమందరం ఒక 5 members ఫ్రెండ్స్ ఉంటాం, మెన్ విమెన్. సో ఐ స్టార్టెడ్ దేర్. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్. సో నేను థియేటర్ అయిపోయిన తర్వాత కాస్టింగ్ కాల్స్ పెడతారు కదా, ఈ ఏజ్ గ్రూప్ నుంచి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ ప్రొడక్షన్ నుంచి కాస్టింగ్ కాల్ ఉంది, సెండ్ యువర్ పోర్ట్ఫోలియోస్ అని ఇన్స్టాగ్రామ్లో అలాగా. సో కనిపించిన ప్రతి దానికి ప్రొడక్షన్ హౌస్ ఓకే, డీసెంట్ అండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకున్న ప్రతిదానికి నా ప్రొఫైల్ పంపించి వాళ్ళు సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్స్ కూడా ఆడిషన్ తీసుకునేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి పెద్ద ఫ్రేమ్ మీద అందరూ బాగా యాక్ట్ చేసి వీళ్ళు ఒక్కలే బాగా యాక్ట్ చేయకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా. సో దే యూస్ టు. సో అలా నేను రౌడీ బాయ్స్ చేశాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేశాను. సో దెన్ పొలిమేర 1 తర్వాత ఓటీటీలో చూసిన తర్వాత దెన్ కార్తిక్ దండు టీమ్ కాంటాక్టెడ్ మీ ఫర్ విరూపాక్ష. లేదు ఈ అమ్మాయి చాలా బాగా చేసింది 1లో అని. అది కూడా ఒక భయానకమైన. సో ప్రతిదీ నేను ఆడిషన్స్ చేసుకుంటా ఒక సెట్లో అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అన్న టాక్ వేరే సెట్లో. దెయ్యం సినిమా కదా విరూపాక్ష? ఆయన సాయిధరం తేజ్ కదా. నేను ఆ సినిమా అంత దారుణమైన భయంకరమైన సినిమా నేను చూడలే. ఐ వాచ్ సో మెనీ హారర్ ఫిల్మ్స్. ఇది చూసాను. అంతా చెట్టు అండ్ ఆయన ఇప్పుడు మీరు జడేసుకుని కనిపిస్తాను. ద ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ దే కిల్లర్స్ కాల్ చేసి. సో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్. అదే అంటున్నాను, అదొక పెద్ద సినిమా. ద క్యాన్వస్ విల్ బీ బిగ్, దెన్ పీపుల్ విల్, మనకు ఎంత టాలెంట్ ఉన్నా రికగ్నైజేషన్ లేనప్పుడు ఆఫర్స్ రావు. సో ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ రికగ్నైజేషన్ దో ఇట్స్ అ స్మాల్ రోల్, షో యువర్ ఇంపాక్ట్. అదే ఆ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ మీకు ముఖ్యం. అలా గ్లామరస్ గా ఉండాలని at this point of అలా అని హీరోయిన్ గా ఉండాలని కాదు, ఇలా అని కాదు, అలా కాదు. అసలు నచ్చవండి టర్మ్స్ హీరోయిన్, హీరో. ఇట్స్ ఎవ్రీబడి హ్యావ్ టు బి యాక్టర్స్ అనేది నా అంతే. బట్ సమ్హౌ వి ఆర్ యూస్డ్ టు వన్ టర్మినాలజీ. సో రీసెంట్ గా చూసిన ఏ ఫిల్మ్స్ మీకు బాగా నచ్చాయి కామాక్షి గారు? అరే నేను ఇందులో లేనే ఉంటే బాగుండు, ఈ టెక్నీషియన్తో వర్క్ చేయాలనుకున్నవి? ఓ
నేను మొన్న యామి గౌతమ్ గారిది ధూమ్ధామ్ చూసాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ లైక్ వెరీ దిస్ జనరేషన్ ఉమెన్ క్యారెక్టర్ అది. అందులో ఒక మోనోలాగ్ కూడా 2.5 minutes మోనోలాగ్ చెప్పారు ఆవిడ. అమ్మాయిలు ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు అని హస్బెండ్ అడిగితే ఇందుకు ఆడతామని ఒక 2.5 minutes మోనోలాగ్ చెప్పింది. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే ఇప్పుడు నాకు తక్కువ అదే గుర్తొచ్చింది, ఒక 2 days బ్యాకే చూసాను. సో దట్స్ దేర్. సో బట్ పుష్ప, కల్కి, RRR ఇలాంటివన్నీ వాట్ యూ ఫీల్ అంటే ఎంత ప్యాన్? RRR ఇస్ ఐ లవ్డ్ ఇట్. నాకు రాజమౌళి గారు హెస్ అ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తారు ప్రతిసారి. హీ నోస్, అది ఒక మీమ్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారిది, ఐ నో ది ఆడియన్స్ పల్స్, ఐ నో పీపుల్స్ పల్స్ అని. హీ నోస్ వేర్ టు ఇంబైబ్ యాక్షన్, వేర్ టు ఇంబైబ్ ఎమోషన్. క్యారెక్టర్స్ రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది ఆయనవి. నాకు RRR నేను థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్, వెంకటేష్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్స్. అవునా? యా. సో నేను థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా స్క్రీమ్ చేసుకుంటే చూసాను. ఎన్టీఆర్ గారు అండ్ ఆలియా ఐ రియలీ లవ్. అప్పుడే దానికన్నా ముందే గంగూబాయ్ ఎఫెక్ట్ ఉండింది నాకు. ఐ వాజ్ స్క్రీమింగ్ గంగూబాయ్ గంగూబాయ్ అని అరుస్తా ఉన్నాను ఇక్కడ కూడా. సో యాజ్ అ వేరే యాక్టర్స్ మూవీస్ వచ్చేసరికి నేను అందరి ఆడియన్స్ లాగానే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి పెరిగిందాన్నే కాబట్టి ఐ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఆడియన్స్.